హాయ్ గైస్ అందరికి ఈ రోజు అయితే మనం చాలా రోజుల తర్వాత మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ తో కలిసి హైడ్ అండ్ సీక్ ఆడబోతున్నాం. అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా డిస్కౌంట్ లో రెడీగా ఉన్నారు. ఈ రోజు మనం రిమ్నామ్ విలేజ్ లో ఈ హైడ్ అండ్ సీక్ చేయబోతున్నాం. ఇందులో నాకు కనిపించకుండా ఎవరైతే లాస్ట్ వరకు హైడ్ అవుతారో వాళ్ళందరూ కూడా 100 డైమండ్స్ విన్ అవుతారు. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ లో ఒక చిన్న మిషన్ యాడ్ చేయబోతున్నాను. దాన్ని ఎవరైతే ఫైండ్ చేస్తారో వాళ్ళకి ఎక్స్ట్రా రివార్డ్ కూడా ఉండబోతుంది. మీ అందరికీ తెలుసు ఒకప్పుడు నేను హైడ్ అండ్ సీక్ ఆడిపించాను. అప్పుడు నేను పెట్టిన 3 వీడియోస్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడైతే చాలా గ్యాప్ వచ్చింది. మరి చూద్దాం మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ తో హైడ్ అండ్ సీక్ ఆడాలి అంటే 1000 కామెంట్స్ అలాగే 5k లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఇవి ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మళ్ళీ ఇంకొక హైడ్ అండ్ సీక్ కంటెంట్ చేద్దాం. అలాగే చెప్పడం మర్చిపోయాను, ఈ వీడియోలో మీకోసం ఒక రిడీమ్ కోడ్స్ యాప్ గురించి కూడా చెప్పబోతున్నాను. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకా ఈ వీడియోని ఎవరైతే లైక్ చేయలేదు అందరూ కూడా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్లో కంటెంట్ చూడండి, మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, అందరు రెడీనా? నాకు తెలిసి అందరు రెడీగానే ఉండి ఉంటారు. సో నేను ఇంకా పాస్వర్డ్ ఇచ్చేస్తున్నా. 9 పాస్వర్డ్ 9. వావ్, అందరూ వచ్చేసారు. రూమ్ కూడా ఫుల్ అయిపోయింది. ఇంకా నేను మ్యాచ్ స్టార్ట్ చేస్తున్నా. అందరూ కూడా రిమ్నామ్లోకి వచ్చేయండి. చలో మ్యాచ్ కూడా స్టార్ట్ చేసేసాం. గైస్ వచ్చేయండి, రిమ్నామ్లోకి వచ్చేయండి. అంతా అందరూ వచ్చేయండి గైస్, ఫాస్ట్గా రిమ్నామ్లోకి వచ్చేయండి. నాకు ఒకళ్ళు కూడా కంటికి కనబడట్లా. అబ్బో చాలా మంది వచ్చారు. తల తిప్పగానే భయం వేసింది. బ్రో మీ అందరికి నా వాయిస్ వినిపిస్తే ఒకసారి కూర్చొని లాగండి. అందరికి వాయిస్ వినిపిస్తే కూర్చొని లాగాలి. ఓకే, అందరికీ నా వాయిస్లు వినిపిస్తున్నాయి కదా. అండ్ ఈ హైడ్ అండ్ సీక్లో మనం కొత్తగా ఏం యాడ్ చేసాము అంటే, ఇప్పుడు మీరు అందరూ వెళ్ళి ఇక్కడ కాయిన్స్ కలెక్ట్ చేసుకొని వచ్చేయండి. అందరు కాయిన్స్ కలెక్ట్ చేసుకొని రండి. వచ్చి సేమ్ ప్లేస్లో నిలబడాలి. ఇటు సైడ్ నుంచి స్టార్ట్ చేస్తా. బ్రో బ్లాక్ కలర్ షర్ట్ బ్రో, నువ్వురా ఇటు నుంచి కాయిన్స్ ఇచ్చే. నువ్వు వెళ్ళిపో బ్రో. నెక్స్ట్ నువ్వురా. ఇచ్చేసావా? సరే నువ్వు వెళ్ళిపో. ఈ కాయిన్స్ని నేను ఈ ఏరియాలోనే ఒక దగ్గర దాస్తా. ఆ కాయిన్స్ని ఎవరైతే వెతికి మీ దగ్గర ఉంచుకుంటారో వాళ్ళకి ఫ్రీగా 100 డైమండ్స్ వస్తాయి. మీకు టైం ఇచ్చినప్పుడు 2 మినిట్స్ టైం ఇస్తా. 1 మినిట్ మీరు అందరి కాయిన్స్ కోసం వెతుక్కోండి. ఇంకొక 1 మినిట్లో మీరు దాక్కోవాలి. ఆ వెతికినప్పుడు ఈ కాయిన్స్ ఎవరికైతే దొరుకుతాయో వాళ్ళకి ఫ్రీగా 100 డైమండ్స్ వస్తాయి. ఓకేనా? ఓకే సరే గైస్, మీరు అందరూ ఈ ఊరు వదిలి వేరే ఊరు వెళ్ళిపోండి. ఇటు సైడ్ వెళ్ళిపోండి. నాకెవరు కనిపించకండి, అందరూ వెళ్ళిపోండి. నేను కాయిన్స్ దాస్తా. గైస్ ఈ 10,000 కాయిన్స్ని ఎక్కడ దాద్దాం? ఇక్కడ డ్రాప్ చేస్తే కనబడిపోద్ది. ఈసారి కనిపెట్టేస్తారు. వద్దులే, ఈ ప్లేస్ బాగా. అబ్బో ఇది నీళ్ళల్లో మెరిసిపోతుంది. ఎక్కడ చేయాలి ఇంకా ఇవన్నీ? సరే సరే, నేను ఒక చోట ఖచ్చితంగా దాస్తా. వాళ్ళకి అమ్మా ఇదైతే చాలా ప్యూర్ కనబడిపోతుంది. ఇక్కడ అమ్మా ఇక్కడ కూడా మెరిసేస్తుంది. అది ఈ చెట్టు దగ్గర ఎవరైనా దాక్కుందని వస్తే లేపేస్తారు. ఇదేదో ఒక మంచి ప్లేస్ అనిపించి దాసానన్నా. అమ్మా ఇది ఇంత ప్యూర్ కనబడిపోతుందిగా. ఇది అర్థమైపోతుంది కదా. పెద్ద కంట్రీలా ఉన్నాగా అన్నా నేను. గైస్ అందరూ ఇందాక ఏ ప్లేస్లో అయితే నిలబడ్డారో ఆ ప్లేస్కి వచ్చేయండి. నేను కాయిన్స్ దాచేసా, నేను వచ్చేసా. ఆ కాయిన్స్ ఎవరైతే కనిపెడతారో వాళ్ళకి 100 డైమండ్స్ ఫ్రీగా వస్తాయి. అండ్ ఇప్పుడైతే నేను ఒక 2 మినిట్స్ టైం ఇస్తాను. ఆ 2 మినిట్స్లో ఎవరైతే కాయిన్స్ని వెతికి ఆ 2 మినిట్స్లోనే దాక్కోవాలి. ఆ 2 మినిట్స్ టైం దాటాక మీరు కాయిన్స్ వెతకడానికి లేదు, అండ్ మీరు దాక్కోవడానికి కూడా టైం ఉండదు. కాబట్టి ఇంకా నేను టైం స్టార్ట్ చేస్తున్నా. ఎక్కడ దొంగలు అక్కడే గాప్ చూపు సాంబార్ బుడ్డి. వెళ్ళి దాక్కోండి 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 ఫాస్ట్గా. అందరు దాక్కోవాలి, ఫాస్ట్గా వెళ్ళి దాక్కోండి. అందరు దాక్కోవాలి, అందరు దాక్కోండి. అన్నా నాకు తెలిసి ఈ ప్లేస్ ఎవరు కనిపెట్టలేరు నేను దాచిన ప్లేస్ని. కాయిన్స్ మీలో ఒక్కరికి మాత్రమే దొరికితే ఆ మిగిలిన వాళ్ళకి కాయిన్స్ దొరకవు. కాయిన్స్ కోసమే మీరు వెతుకుతూ టైం వేస్ట్ చేసుకుంటే మీరు దాక్కోవడానికి కూడా టైం ఉండదు మళ్ళీ. గైస్ ఇంకా నేను వచ్చేసిన. ఎక్కడ దొంగలు అక్కడే, కదిలితే కనుక అవుట్. గైస్ ఇంకా మిగతా వీడియో చూసే ముందు కామెంట్ సెక్షన్ లో రీడింగ్ కోడ్ కోసం ఒక యాప్ లింక్ ఇచ్చా. సీక్వెన్స్ మిస్సింగ్ అనేది నెంబర్ కి ఎంత కౌంట్ అయితే నెక్స్ట్ నెంబర్ వస్తుంది అనేది చూసుకొని ఆన్సర్ కరెక్ట్ గా ఇచ్చినట్లయితే యాడ్ ప్లే అవుతుంది. యాడ్ క్లోజ్ చేయగానే కాయిన్స్ వస్తాయి. అండ్ ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ వర్డ్ కనెక్షన్ అని ఉంది కదా, ఇందులో షర్ట్ ప్యాంట్ షూస్ మనం వేసుకునేలానే ఉన్నాయి, కానీ ట్రైన్ ఒకటే కదా తేడాగా ఉంది. అందుకే అది క్లిక్ చేసే కరెక్ట్ అయింది. మళ్ళీ యాడ్ ప్లే అయింది. యాడ్ క్లోజ్ చేయగానే కాయిన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఈ ప్రోమో కోడ్ లో వీళ్ళ టెలిగ్రామ్ లో వచ్చినప్పుడు అప్పుడప్పుడు కొన్ని కోడ్స్ ఇస్తూ ఉంటారు. అవి ఎంటర్ చేసినా కొన్ని కాయిన్స్ వస్తాయి. ఇంకా ఈ లాస్ట్ దానిలో వచ్చినప్పటికి
SHOP అంటే షాపే కదా, అందుకే క్లిక్ చేసా. యాడ్ ప్లే అయింది, యాడ్ క్లోజ్ చేయగానే మళ్ళీ కాయిన్స్ వచ్చాయి. ఇంకా ఇలా ఎర్న్ చేసుకున్న కాయిన్స్ తో మీరు ఓన్లీ రీడీమ్ కోడ్స్ మాత్రమే తీసుకోండి, ఇవైతే ఇన్స్టెంట్ గా వస్తున్నాయి. నేను ఒక 50 రూపీస్ రీడీమ్ కోడ్ తీసుకున్నా. ఇంకా నాకు వచ్చిన కోడ్ ని జస్ట్ క్లిక్ చేయగానే ఇది ఆటోమేటిక్ గా ప్లే స్టోర్ లోకి వచ్చి డైరెక్ట్ గా నా కాయిన్స్ కూడా యాడ్ అయిపోయాయి. కాబట్టి మీరు కూడా ఒకవేళ తీసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ కోడ్స్ మాత్రమే తీసుకోండి. అండ్ ఇంకొకటి, యాప్స్ ఎన్ని రోజులు వర్క్ అవుతాయో తెలియదు, కాబట్టి వర్క్ అయిన అన్ని రోజులు కూడా కింద కామెంట్ సెక్షన్ లో అలాగే డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఉంది, ఉన్నన్ని రోజులు మీరు వాడుకోవచ్చు. నేను ఇంకొచ్చేసిన ముందు మన కాయిన్స్ దాచినవి ఉన్నాయా, ఎవరైనా లేపుకెళ్ళి వేరే చూద్దాం. చాలా కష్టపడి మంచి ప్లేస్లో దాచా. ఓ కాయిన్స్ మటుమాయం అయిపోయింది, ఎవరికి వచ్చేసి నీ కాయిన్స్ ఎవరో కాయిన్స్ లేపేశారు బ్రో. టైం కూడా స్టార్ట్ అయింది, నాకు 20 మినిట్స్ టైం ఉండిద్ది. ఇంట్లో ఎవరు లేరు, నాకు తెలిసి ఇక్కడలో దాక్కునే ఛాన్స్ చాలా తక్కువ, ఎందుకంటే స్టార్టింగ్లో కాబట్టి ఎవరు దాక్కోరు. నాకు తెలిసి ఆ నెలల్లోనే దాక్కుని ఉంటారు. గైస్ ఆల్రెడీ 1 మినిట్ అయిపోవచ్చింది. అన్న ఏంటి కష్టంగా దాక్కున్నారా, దొరికేస్తారంటావా? కష్టంగా ఉన్నారు ఒక 5గురు. నా ఏంటన్నా 500 డైమండ్లు ఇవ్వాలన్నా, 5గురు అంటే నువ్వు 500. ఈ మనిషా లేకపోతే ఏంటిది? రే నేను మనిషి అనుకున్నాగా, మధ్యలో చూసి అక్కడెక్కడ దాక్కున్నాడా అనుకున్నా. చా మనిషే బ్రో, ఎమోటేస్ దాక్కున్నాడు. అరే బ్రో ఏంటి బ్రో ఇది స్కామ్? అమ్మో మామూలు దాక్కోవడం కాదు అది, అబ్బా చిన్న కథ కాదు బ్రో ఇది, మామూలు దాక్కోవడం కాదు. ఫస్ట్ చూసా అనిపించింది, ఆయన అక్కడెలా దాక్కుంటాడులే అనుకున్నా. మనం ఒకటి స్టెప్ బై స్టెప్ ఎత్తుక్కొద్దాం, ఎందుకంటే మళ్ళీ మొత్తం కవర్ చేయాలంటే మనం చేయలేం. అందుకు ఈ బెడ్ దగ్గర ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరు. అండ్ ఇంకా ఈ చివర్ల పక్కన అంచుల్లో ఇక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఎవరు లేరు. ఈ పక్క పడవ దగ్గర కూడా ఎవరు లేరు. ఇక్కడ ఎవరో కనిపించాడు. అయిపోయింది, ఆగి చిన్న నువ్వు హెచ్ఆర్కే అయిపోయింది. స్టార్టింగే ఇద్దరిని కొట్టేసాం. ఇటు వచ్చినందుకు న్యాయం జరిగింది మనకి చెప్పాలంటే. గైస్ మీరు ఇప్పుడే కామెంట్ చేయండి, లాస్ట్కి నేను ఎంతమందిని వదిలేస్తా, లేకపోతే అందరినీ కనిపెట్టేస్తా అనుకుంటున్నారా? ఇంకా ఇంటి వరకు చూసామంటే ఈ కింద కూడా మనం ఫుల్గా చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే వచ్చిన ప్లేస్లోకి మళ్ళీ మనం రాము. ఇక్కడ ఎవరు లేరు, ఇదంతా మనం క్లీన్గా అండ్ క్లియర్గా చూసేసాం. పడవలు ఎవరైనా ఉన్నారా? పడవలు ఎవరు లేరు. ఇది చూసా, ఇక్కడ ఎవరు లేరా? ఈ పాటికే సగం దొరికేస్తారనుకో. అమ్మ 3 మినిట్స్ అయిపోయింది నాకు అప్పుడే టైము. ఇక్కడ ఏదో కనబడుతుంది, బ్యాగ్ పెట్టాడు ఇక్కడ ఎవరు. గైస్ ఇక్కడ ఇదిగోండి ఇంకో గుంట నక్క దొరికేసాడు. ఈ బ్రో దాక్కోలేదా బ్రో? అయిపోయావు నువ్వు. Sky 777 బ్రో దాక్కోలేదు, నిలబడి ఉన్నాడు. దాన్నే దాక్కోవడం అనుకుంటే ఇంకేం చేయలేం మనం. గైస్ ముగ్గురిని కనిపెట్టాం. ఇంకా అరే ఎక్కడికి వెళ్ళిపోయారు బ్రో మీరంతా? కనబడట్లా. నేను ఆల్రెడీ చూసిన ప్లేస్లోనే దాక్కుని ఎవరైనా ఉన్నారా అంటే వచ్చేసిన ప్లేస్లో? ఈ ఊరంతా ఖాళీగానే ఉంది, నేను మొత్తం చాలా జాగ్రత్తగా వెళ్తున్నాను. ఒకళ్ళ దగ్గర దాటొచ్చు, ఒకళ్ళు ఉన్నారు అక్కడ దాటొచ్చు. ఈ కింద ఎవరు లేరు. ఇంకా ఆహా చిన్న కథ కాదు బ్రో ఇది. చోటుకి వెళ్తే 5గురు ఉన్నారు అయ్యా ఒక్క చోటే. బ్రో నెక్సో కూడా అయిపోయాడు. ఇక్కడికి వచ్చినందుకు కూడా మనకి న్యాయం జరిగింది. అమ్మ ఇప్పటికే 6 మినిట్స్ ఏమో అయిపోయినట్టుంది, 5-6 మినిట్స్ అయింది. ఇక్కడ దొరికేసారు. ఈ బ్రో అయిపోయాడు. ఇంకా 15 మంది ఉన్నారు, అంటే 14 మంది నేను కాక. బ్రో కాయిన్స్ ఉన్న వాళ్ళు అయితే కూర్చొని లాగండి మీరు ఒకసారి, సరేనా? లేకపోతే కాయిన్స్ ఎవరి దగ్గర ఉన్నాయో నాకు తెలియదు కదా. ఒకసారి కాయిన్స్ ఎవరికి వచ్చే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ నాకు కనబడకపోతే లాస్ట్లో అడుగుతా. బ్యాగ్ ఇక్కడే ఉందంటే ఈ దరిదాపుల్లో ఎవరో ఉన్నారు, బ్యాగ్ గీసిరేసి వెళ్ళారు. అయ్యా ఇంట్లో కూడా ఎవరు లేరా? ఈ పైన దొరకండి రా, ఇంట్లోకి వచ్చినందుకు ఒక్కళ్ళైనా. ఈ 15 మందిని వదిలేస్తే 1500 డైమండ్లు ఇవ్వాల్సి వచ్చింది నేను. ఎవరు లేరు అసలు. ఈ ఊర్లో ఉన్నారా? ఖాళీ చేసి వెళ్ళిపోయారా మీరంతా? అన్నా వీళ్ళు రిమ్నంలోనే నా దాక్కుంది, వేరే ఊరు వెళ్ళిపోయారా? దొరికెళ్ళే బ్రో. ఫోన్లే బ్రో, నువ్వైనా దొరికావు. ఇటు ఇందాక రాలేదా? నేను వచ్చినట్టున్నా.
ఇంక ఇటు పక్క ఎవరు లేరు. ఎవరైనా ఉంటే ఇక్కడే చూసుకో. అమ్మ ఇంకొక బ్రో ప్రశాంతంగా ఉంది బ్రో ఇద్దరిని కుట్టినందుకు. బాబు నీళ్ళల్లో ఎవరైనా ఉన్నారా మీరు? నీళ్ళల్లో కూడా అతకాల్సి వచ్చింది ఇప్పుడు. నీళ్ళల్లో ఎవరైనా ఉన్నారా? స్విమ్మింగ్ ఇందులో ఫిష్లు ఎవరైనా కొడుతున్నారా? అక్కడ ఏదో తలకే కనబడుతుంది ఫ్రెండ్స్. నిలబడ్డాడు, కూర్చున్నాడు, కనబడిపోయాడు. బ్రో ఏంటి దాక్కున్నా? అయిపోయావు, ఇట్రా బయటికి రా. వెనక్కి వెళ్ళావు ఎందుకు? ఇదేంటిది? నన్ను కొడుతున్నాడు. ఏయ్ కొడుతున్నాడు. సావు. ఇతను ఎవరు దొరికేసాడని దాంట్లో నన్ను కొట్టేస్తున్నాడు. ఆ ఇల్లులు మర్చిపోయా, ఇల్లులు ఎతకాలి. వెనక్కి దాకా వచ్చేసా. ఓ మనిషి బా చిన్న కథ కాదు చిన్న కథ కాదు బ్రో. గ్రీన్ వేసావు. నేను మర్చిపోయి వెళ్ళిపోయా అక్కడ వరకు. మళ్ళీ వెనక్కి వచ్చా. ఇక్కడ లేడు, ఎవరు లేరు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఇంట్లో? ఇక్కడ ఎవరు లేరు. ఇంట్లో ఎవరు లేరు. పోన్లే ఇంటి వైపు వచ్చినందుకు కొంచెం చిన్నపాటి న్యాయం జరిగింది. ఈ పెద్దిల్లు ఎతికాం కానీ మనం ఈ పెద్దిల్లు కూడా ఎతకలా. నేను పైకి వచ్చా కానీ ఇది వెతకలా నేను. ఇదిగో ఇదిగో. ఓ ఇద్దరు ఉన్నారయ్యా ఒక దగ్గరే. ఫ్రెండ్సా బ్రో ఇద్దరు? అరే బ్రో మీరేంటి బ్రో నన్ను కొడతారు? నేను చచ్చిపోతే మ్యాచ్ వేస్ట్ అయిపోద్ది అన్నా. నేను వచ్చిన దారిలో ఎవరైనా తప్పిపోయి ఉన్నారన్నా? ఏంటన్నా ఇప్పుడు వెతికిన ప్లేస్లు మళ్ళీ వెతకలేను. ఇంకా 8 మంది ఉన్నారు. ఈ 8 మందిని వెతకడం కష్టమే, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అన్ని ప్లేసులు వెతికేసా. పోన్లే ఎవరు కనిపించేశారు కొబ్బరి చెట్టు దగ్గర. కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు కానీ చంపడం మాత్రం పక్కా. ఎవరు లేరా ఈ కొబ్బరి చెట్ల దగ్గర? కొబ్బరి 10 minutes కంప్లీట్. ఇంకా 10 minutes అమ్మ. ఏంటన్నా నువ్వు? అవు చెట్ల పైకి ఎవరైనా ఎక్కారా? ఎవరు లేరుగా. నీళ్ళల్లో దాక్కోడాలి ఏమన్నా చేసి ఉంటారు ఇల్లు. నాకు తెలిసి కష్టమే ఇంకా వెతకడం. ఓ అమ్మా పోన్లే ఎవరో దొరికారు. షాడో వైట్ అయిపోయాడు. ఇంకా 5 members ఉన్నారు. 5 members అంటే చిన్న విషయం కాదు ఇదైతే, ఎందుకంటే 500 డైమండ్లు అవుతాయి ఈ 5గురిని వెతక్కపోతే. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చిన వాటిలో అన్నీ వెతికేసా. ఇందాక ఎదర్ నుంచి అన్నీ వెతుక్కుంటూ వచ్చాం కదా, ఇప్పుడు వెనక నుంచి అన్నీ వెతుక్కుంటూ వెళ్దాం, ఏది మిస్ అవ్వకూడదు. ఇక్కడ కొబ్బరి చెట్లు అన్నీ చూసేసాం. ఇటు సైడ్ కూడా నీళ్ళల్లో ఒకసారి చూడాలి మనం. నీళ్ళల్లో ఎవరు తేలుతున్నట్టు ఎవరు కనబడట్లా కానీ. ఏదో తేడా కొడుతుంది ఫ్రెండ్స్. ఉన్నాడు బ్రో ఇతను. ఇందాక ఇతను కదిలాడా లేకపోతే ఇటు నేను రాలేదు ఇందాక? గైస్ ఇంకా ఇక్కడ 4 members ఉన్నారు. ఈ 4 membersలో కూడా కాయిన్స్ ఉన్న పర్సన్ కూడా అక్కడే ఉండిపోయాడు. ఇప్పుడు కాయిన్స్ ఎవరి దగ్గర ఉన్నాయో అతనికి 100 diamonds వస్తే పైగా అతను లాస్ట్ వరకు ఉంటే ఇంకొక ఎక్స్ట్రా 100 diamonds వస్తాయి. అన్న ఎంత టైం ఉంది చూడు నాకు? 8 minutes అమ్మ. గైస్ నాకు ఇంకా 8 minutes టైం ఉంది. ఇంకా 4 members ఉన్నారు. ఈ 4 membersని నేను కనిపెట్టేస్తే మీకు ₹1 కూడా ఒక్క డైమండ్ కూడా రాదు. అదే ఇప్పటికి మీ అంతటా మీరు వచ్చి ఎవరైతే దొరికిపోతారో వాళ్ళకి 50 diamonds ఇస్తా. ఎవరైనా దొరికిపోతా అంటే కనుక ఇక్కడ నేను ఫైరింగ్ చేస్తున్నా, ఇక్కడికి వచ్చేయండి. ఎవరైనా దొరికిపోతా అంటే ఇక్కడికి వచ్చేయండి. లేదు దొరకను అంటారా, నేనే వచ్చి వెతుకుతా. ఆఫర్ ఎండ్ చేసేస్తున్నా. 10 9 8 7. ఓకే ఒక బ్రో వచ్చేసాడు. టుంగ్ బ్రో దగ్గరికి వచ్చేదా బ్రో? నువ్వు దొరికేవాడివి కాదనుకుంటా బ్రో, ఇంటి పైన ఉన్నావు అంటే. ఇతనికి 50 diamonds వచ్చేసాయి. ఇంకా 4 ఉన్నారు. మీలో ఎవరికైనా కావాలంటే ఇంకా ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులో కాయిన్స్ ఉన్న ప్లేయర్ కూడా అలాగే ఉన్నాడు. వస్తారా నన్నే రామంటారా?
సరే ఇంకా ఆఫర్ అయితే ఎండ్ చేసేసాం. నేను ఇంకా వెతకాల్సింది ఈ మిడిల్లో ఒకసారి వెతకాలి, అలాగే మళ్ళీ స్టార్టింగ్లోకి వెళ్ళి ఒకసారి వెతుకుదాం. అప్పుడు మొత్తం మనం ఫినిష్ చేసినట్టు ఉండిద్ది. ఇల్లులన్నీ వెతికేసా బ్రో నేను. మహా అయితే ఇంకా వెతకాల్సింది ఓపెన్ ఏరియాస్లో వెతకాలి. కాయిన్స్ లేపేసింది నేను, ఇక్కడ కాయిన్స్ దాచా. అవును 400. ఇక్కడ ఎవరో లేపేశారు, ఈ ఇల్లు ఎతకలా. కనిపించే బ్రో కాయిన్స్ నీ దగ్గర ఉన్నాయా బ్రో? ఒకవేళ ఉంటే కూర్చొని లేకు, కాయిన్స్ బయటికి డ్రాప్ చేయి, నువ్వే తీసుంటావు కాయిన్స్. 200 కాయిన్లా? నువ్వు కాదు బ్రో. కాయిన్స్ లేపేసిన ప్లేయర్ ఇక్కడ లేడు అంటే ఇంకెక్కడ ఉంటాడు? కాయిన్స్ నేను ఇక్కడే దాచింది. వాళ్ళిద్దరిలో అబ్బా బ్రో, అతను కనుక విన్ అయితే కాయిన్స్ ఉంటే అతని దగ్గర, పైగా గివ్ అవే కూడా విన్ అవుతాడు. చిన్న విషయం కాదు అది. ఇంకా 4 minutes. నేను ఇటు సైడ్ ఈ బొడ్డిల్లలన్నీ వెతికేసానా? వెతకలేదా? ఈ బొడ్డిల్లలన్నీ వెతికేసినట్టున్నా. నాకు తెలిసి వీళ్ళిద్దరూ ఇంక ఉండిపోతారు. రాబ్రో అయిపోయావు, రాబ్రో అయిపోయావు బ్రో. నిజంగా చెప్తున్నా, ప్రామిస్గా నాకు ఇతను ఎక్కడున్నాడో కూడా కనబడలా. నేను ఊరికే వేసా స్కోప్. బ్రో కాయిన్స్ ఉన్నాయా నీ దగ్గర? కాయిన్స్ ఉన్నాయా? కాయిన్స్ ఇతని దగ్గర కూడా లేకపోతే అయిపోయింది బ్రో. ఒకే పర్సన్ మిగిలిన్నాడు, ఆ పర్సన్ దగ్గర కాయిన్స్ ఉన్నాయి. ఆ పర్సన్ ఎవరై ఉంటాడు? అసలు ఎక్కడుండి ఉంటాడు? నేను ఇప్పటికే చాలా వెతికేసా. నేను కాక ఇంకొక్కళ్ళే మిగిలి ఉన్నారు. ఆ ఒక్క పర్సన్ బ్రో నీకే చెప్తున్నా, మామూలుగా నువ్వు నాకు కనబడకుండా ఉంటే లాస్ట్కి మ్యాచ్ విన్ అయినందుకు 100 diamonds వస్తాయి, అంటే 80 rupees. అదే ఒకవేళ నువ్వు ఇప్పటికిప్పుడు నాకు వచ్చి దొరికిపోతే నీకు 70 rupees ఇస్తా, అంటే 10 రూపాయలు మాత్రమే తగ్గుతున్నాయి. అదే కనుక నేను నిన్ను కనిపెట్టేస్తే 10 రూపాయల కోసం చూసుకుంటే 80 రూపాయలు పోతాయి. కాబట్టి వచ్చి దొరికిపోతా అంటే ఇప్పటికిప్పుడు వచ్చేసే. లేదు దొరకను అంటావా, నేనే వచ్చి వెతుకుతా. 1 minute అన్న బ్రో, చూడు లాస్ట్ 1 minute. దొరుకుతావా? వచ్చేస్తున్నాడా? ఫైరింగ్ చేయి బ్రో. ఇక్కడికి రా బ్రో. గైస్ మన ఆఫర్ పెట్టాం, అతనే వచ్చి దొరికిపోయాడు. నాకు తెలిసి అతను ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదు. ఖచ్చితంగా నిజంగా చెప్తున్నా, అతను ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదు. బ్రో దొరికేసావా? కాయిన్స్ నీ దగ్గర ఉన్నాయా? కాయిన్స్ ఇతని దగ్గర కూడా లేవా? ఎవరు లేపేశారు మరి ఆ కాయిన్స్? బ్రో కాయిన్స్ ఎవరికి వెళ్ళినాయి మరి? అందరు లూట్ బాక్సులు కూడా చూసా. బ్రో నువ్వు ఎక్కడ దాక్కున్నావు చెప్పు, నీ ప్లేస్ నువ్వు ఎక్కడ దాక్కున్నావు? అక్కడ పైన. నైస్ బ్రో. ఆ ఇంటి అలాగా. సరే బ్రో, బాగా దాక్కున్నావు బ్రో. నైస్ బ్రో. అన్న స్క్రీన్ షాట్ దియా అతని బ్రో, ఆ బ్రో ఐడి చేసా. గైస్ మొత్తానికి హైడ్ అండ్ సీక్ కంప్లీట్ చేసేసాం. ఈ మ్యాచ్లో రివార్డ్స్ ఎలా అంటే, ఆ కాయిన్స్ ఎవరు తీసుకెళ్లారో తెలియలా ఫస్ట్, కానీ ఈ బ్రోకి ఒక 70 rupees, అండ్ అలాగే మధ్యలో ఎవరో వచ్చి దొరికిపోయారు కదా, అతనికి 50 diamonds అంటే 40 rupees. వాళ్ళకి ఇచ్చేద్దాం మనం. కాయిన్స్ ఎవరికి వెళ్ళినాయో బ్రో ఇప్పటికైనా ఛాన్స్ ఇస్తున్నా. స్క్రీన్ షాట్ తీయమని చెప్పా కదా ఇందాక, కాయిన్స్ ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు నాకు జనరల్ చాట్లో స్క్రీన్ షాట్ పెట్టండి, కాయిన్స్ ఎవరి దగ్గర వెళ్ళాయో వాళ్ళకి నేను గివ్ అవే ఇచ్చేస్తా. బ్లేజ్ బ్రో. బ్రో వినిపిస్తుందా? వినిపిస్తుంది బ్రో. నువ్వు మధ్యలో వచ్చి దొరికేసావు కాబట్టి నీకు 50 diamonds వస్తాయి. 50 diamonds అంటే 100 diamonds అంటే 80 rupees కదా, సో 50 అంటే 40. నీకు నేను ఫోన్పే కానీ రిడీమ్ కోడ్ కానీ ఇస్తా. ఏం చేయమంటావు? ఫోన్ పే చేసే బ్రో. చేయా? వచ్చింది బ్రో. సరే బ్రో. హలో బ్రో, బిగ్ ఫ్యాన్ బ్రో. బిగ్గేసి బ్రో. విన్ అయ్యావు కాబట్టి చెప్పు బ్రో. లాస్ట్ లో వచ్చి దొరికేసావు కానీ నీకు 70 ఫోన్ పే చేస్తా. నెంబర్ చెప్పు బ్రో. చేసా చూడు, వచ్చాయా? వచ్చాయి బ్రో. ఓకే బ్రో. కాయిన్స్ విన్నర్ నువ్వేనా బ్రో? నేనే బ్రో. అది నేను కాయిన్స్ ఇచ్చి పెట్టాక నువ్వు లూట్ బాక్స్ లో చూసేమో అనుకొని ఇచ్చి పెట్టలే బ్రో. ఓకే, కాయిన్స్ డ్రాప్ చేస్తే అప్పుడే తెలిసేది, కానీ పర్లేదు లాస్ట్కి తెలిసింది ఇంకా, స్క్రీన్ షాట్ పెట్టావు కదా. ఓకే బ్రో, నీది ఫోన్ పే నెంబర్ చెప్పు బ్రో. నీకు పేమెంట్ చేసేసా, వచ్చిందా చూడు? వచ్చింది బ్రో.
ఓకే ఓకే బ్రో. గైస్ చూసారు కదా, విన్ అయిన ప్లేయర్స్ కి మనం రివార్డ్స్ కూడా ఇచ్చేసాం. అలాగే నెక్స్ట్ ఇంకొక హైడ్ అండ్ సీక్ కంటెంట్ చేయాలంటే కనుక మీకు ఆల్రెడీ నేను టార్గెట్ చెప్పాను, అది మీరు కంప్లీట్ చేసేస్తే నెక్స్ట్ వీడియో మళ్ళీ మనం సబ్స్క్రైబర్స్ తో కలిసి చేసేద్దాం. ఇక్కడ వరకు వీడియోని చూసారంటే మీకు వీడియో నచ్చే ఉండిద్ది, కాబట్టి ఎవరైతే లైక్ చేయలేదు అందరూ కూడా లైక్ చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇది మన సెకండ్ ఛానల్, అలాగే ఈ ఛానల్లో కూడా కంటెంట్ చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. 100K కి చాలా దగ్గరలో ఉన్నాం, కాబట్టి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేస్తే ఈజీగా ఫాస్ట్ గా రీచ్ అయిపోవచ్చు. అలాగే మీకు స్టార్టింగ్ లో రిడీమ్ కోడ్స్ కోసం ఒక యాప్ గురించి చెప్పాను కదా, అదైతే మన స్కూల్లో పజిల్స్ ఎలా ఇచ్చేవాళ్ళు అలాంటిది మాత్రమే, కాబట్టి మీరు వేరేగా అనుకోకండి. ఒకవేళ మీకు టైం ఉండి వాడుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో అలాగే డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఇచ్చాను, వాడాలి అనుకున్న వాళ్ళు వాడుకోండి. ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంత. ఇంకందరికి బాయ్.